ఇక్కడ అందరు విద్యార్థులు వచ్చారు కాబట్టి దయచేసి అన్నట్టు 5 నిమిషాలే ముగిస్తా. 5 నిమిషాలు కొంచెం శ్రద్ధగా వినండి. అంబేద్కర్ గారి సిద్ధాంతం ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అనేది రవీంద్ర గౌడ్ గారు చెప్పారు. మరి అంబేద్కర్ గారి ప్రధానమైన లక్ష్యం ఏంటి? ప్రధానమైన లక్ష్యం ఏంటిదంటే అస్పృశ్యత నిర్మూలన. అవునా కదా? అస్పృశ్యత నిర్మూలన. ఈ అస్పృశ్యత మరి ఎక్కడ ఉండదు? ఒక మనిషి అస్పృశ్యుడా కాదా, భారతీయుడా ఇంకొకరా అని తెలవాలంటే ఎట్లా తెలుస్తుంది? మరి మన సమాజానికి అస్పృశ్యత కులంలో ఉండదు. ఏ వ్యక్తి అయినా కూడా పేరు అడిగి అతని చదువు ఉద్యోగం అడిగిన తర్వాత నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటిదంటే కులం అడుగుతారు. ఆ కులాన్ని బట్టి వీడు అస్పృశ్యుడా కాదా తెలుసుకుంటాడు. కాబట్టి బాబాసాహెబ్ ప్రధాన లక్ష్యం అస్పృశ్యత నిర్మూలన. అంటే ఆ అస్పృశ్యత కులంలో ఉంటుంది కాబట్టి బాబాసాహెబ్ గారి ప్రధానమైన లక్ష్యం కుల నిర్మూలన. మరి కులం ఎక్కడ ఉంటుంది? అస్పృశ్యత కులంలో ఉంది. మరి కులం ఎక్కడ ఉంటుంది? హిందూ మతంలో ఉంది. కులం ఎక్కడ ఉంటుంది? హిందూ మతంలో ఉంటుంది. ఎట్లా? బ్రాహ్మణుడు తల నుంచి పుట్టాడు, క్షత్రియుడు భుజాల నుంచి పుట్టాడు, వైశ్యుడు నడుము నుంచి పుట్టాడు, శూద్రుడు పాదాల నుంచి పుట్టారు. మరి అస్పృశ్యులు ఎక్కడి నుంచి పుట్టారు అంటే తల్లి గర్భం నుంచి పుట్టినని చెప్పారు. మనం అందరం కూడా వాళ్ళందరూ బ్రహ్మలు పుట్టితే మనమంతా తల్లి గర్భం నుంచి వచ్చింది. మన అందరి యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటిదంటే కుల నిర్మూలన. ఈరోజు మనం రాజ్యాంగ దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి ఒక 4 విషయాలు చెప్తాను. ఈ రాజ్యాంగాన్ని మరి ఎవరు కాపాడాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం కష్టపడి చట్టాలను, హక్కులను, అవకాశాలను కల్పించారు. మరి దీన్ని ఎవరు కాపాడాలి అంటే ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ ఈ చట్టాలకు లోబడి రాజ్యాంగానికి లోబడి చట్టాలను చేస్తారు. ఈ చేసిన చట్టాలను ఎవరుగా అమలుపరచాలి అంటే అధికారులు, ఉద్యోగులు. చట్టాలు చేయవలసిందేమో అసెంబ్లీ, పార్లమెంట్. ఆ చేసిన చట్టాలను అమలుపరచవలసింది ఎవరు అంటే ఉద్యోగస్తులు, అధికారులు. అందుకే దీన్ని సక్రమంగా అమలుపరచడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లను కల్పించారు. రిజర్వేషన్లను ఎందుకు కల్పించారు అనేది ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ రిజర్వేషన్స్ ఎందుకు కల్పించారంటే మొట్టమొదటి లక్ష్యం అస్పృశ్యత నిర్మూలన. ఎందుకు? ఈ దేశంలోని పౌరులను ఎస్సీలని, ఎస్సీలనేమో ఊరికి బయట ఉంచారు, ఎస్టీలనేమో గ్రామాలకు దూరంగా ఉంచారు. ఈ ఇద్దరిని కూడా ఈ సమాజంలో కలపడం కోసం ప్రతి రంగంలో కూడా రిజర్వేషన్స్ కల్పించి అవకాశాలను కల్పించారు. మరి వీళ్ళు ఏం చేయాలి అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు వీళ్ళందరూ కూడా చట్టాలను అమలు చేయాలి. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా పై కులాల వల్ల ఎలాగో కింది కులాల వాళ్ళని దగ్గరికి రావడం. మరి ఈ వీళ్ళ ఈ కింద ఎవరైతే రిజర్వేషన్స్ కల్పించి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలను ఆఫీస్కి ఎందుకు వచ్చిందో తెలుసుకొని వాళ్ళ పని ఏంటిదో తెలుసుకొని దాన్ని ఏ విధంగా చేసుకోవాలో చేసుకోవాలి. మరి ఎవరైనా చేస్తున్నామా? మరి అంటే ఉద్యోగస్తులు కూడా ఫెయిల్ అయ్యారు. మరి ఎప్పుడైతే ఈ చట్టాలు, రాజ్యాంగం అమలు కాలేదు మరి పౌరులు ఏం చేయాలి? కోర్టును ఆశ్రయించాలి, న్యాయస్థానాలు. వీళ్ళేమో చట్టాలు చేయాలి, అధికారులేమో చట్టాలను అమలుపరచాలి. ఈ 2 ఫెయిల్ అయినప్పుడు 3వ వ్యవస్థ ఏంటిది? కోర్టు, న్యాయస్థానం. ఇంతకుముందు మనం అనుకున్నట్టు చాలా మంది చెప్తున్నారు కోర్టులలో మన ఊరు లేరు. ఎందుకు లేరు? మనకు లోపం లేదా? మనం చదవట్లేదు, కష్టపడట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు మనకు సహకరించట్లేదు. లోపం ఎప్పుడు కూడా మిగతా వాళ్ళ దగ్గర ఉందని మాట్లాడుకుంటే కుదరదు. లోపం మనలోనే ఉంది. మరి ఈ 3 వ్యవస్థలు ఫెయిల్ అయిన తర్వాత మరి మన రాజ్యాంగం ఎలా అమలుపరచబడదు? ఈ పరిస్థితి వస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో ఊహించారు. అందుకని ఆయన రాసి పెట్టారు, హక్కులను చట్టాలు కాపాడదు, సంఘ చైతన్యం సమాజ నైతిక మతం మాత్రమే, సంఘ చైతన్యం సమాజ నైతిక బలం మాత్రమే హక్కులను కాపాడుతుంది. ఈ దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యవస్థలు, పార్లమెంటు, ఇటు అధికారులు, ఇటు న్యాయస్థానాలు అన్ని పోయినాయి. అయితే మరి మన హక్కులను ఎట్లా కాపాడుకోవాలి?
అంటే సంఘంగా ఏర్పడాలి మనందరం కూడా. ఎప్పుడైనా మీరు ఒకసారి ప్రకృతిని చూసినట్లయితే బలహీనమైన జంతువులు ఏముంటాయి, అవన్నీ కూడా గుంపులు గుంపులు జంతువులు, పక్షులు కానీ జంతువులు కానీ, చేపల్ని చూడండి, చిన్నప్పుడు అన్ని గుంపుగా వెళ్తాయి, పెద్ద అయినాక బలవంతంగా ఏర్పడ్డాక ఇండివిజువల్గా ఎదుగుతాయి. మరి ఈ సమాజంలో బలహీనులు మనమే కదా. ఎప్పుడన్నా సంఘటితంగా ఏదైనా అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతున్నాం. మన వాళ్ళు ఏం చెప్తారు, నీకెందుకు, వాడికి అదైతే నీకెందుకు, వీడికి ఇదైతే నీకెందుకు అంటారు. మరి నీకెందుకు అంటే మరి మనకు అవసరమైనప్పుడు ఎవడొస్తాడు? అది చాలా తప్పుడు సిద్ధాంతం. నీకెందుకు అనేది మర్చిపోవాలి. మనకే కావాలి, మనకే కావాలి. మరి మనం ఎలా ఎదుర్కోగలగాలి? ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే మన అందరం అండగా నిలబడాలి. దాన్నే సంఘ చైతన్యం అంటారు, సంఘటిత శక్తి అంటారు. బాబాసాహెబ్ సిద్ధాంతం ఏం చెప్పారు? ఎడ్యుకేట్ ఆర్గనైజ్. ఏది ఎడ్యుకేట్ అవ్వాలి? ఈ దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు మూలాలు, పరిష్కారాలు తెలుసుకోవడమే ఎడ్యుకేట్ అవ్వడం. మరి ఏంటిది మూలము? కులం. ఈ దేశంలోని ప్రతి అసమానతకు మూలం కులమే కదా. అది ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ అంటే ప్రశ్నించు, అన్యాయాన్ని, అసమానతని ప్రశ్నించు, వినకపోతే సంఘటితంగా మారి ఉద్యమించు. ఆర్గనైజ్. ఎవరిని ఆర్గనైజ్ కమ్మన్నారు? ఇంతకుముందు మన వాళ్ళు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఐక్యత కావాలంటారు. అది తప్పు. అవగాహన లేని వాళ్ళు ఆర్గనైజ్ అవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? ఎవరైతే ఎడ్యుకేట్ అయ్యి, ఎవరైతే ఈ అసమానతలను ప్రశ్నించడానికి సిద్ధపడతారో వాళ్ళని ఆర్గనైజ్ కమ్మన్నారు. వాళ్ళని ఈ మిగతా సమాజం అనుసరిస్తుంది. కానీ మన దేశంలో అన్ఎడ్యుకేటెడ్స్ ఆర్గనైజ్ అవుతున్నారు. కానీ ఈ అవగాహన కలిగి ఈ అసమానతలు ప్రశ్నించాలనుకున్న వాళ్ళు ఆర్గనైజ్ అవ్వట్లేదు. అదే ప్రధానమైన లోపం. ఆ లోపం వల్లనే మన హక్కులు అమలు కావడం లేదు. కాబట్టి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యమైనది మూడోది, విద్యార్థులు ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఒక తమ్ముడు ఏమన్నాడు, విద్యార్థులకు సంబంధించి మాట్లాడమన్నాడు. ఈ రోజు మనకు భూములు లేవు, గనులు లేవు, పరిశ్రమలు లేవు, ఏమీ లేవు. మనం ఉన్నది రెండే అవకాశాలు. ఒకటి చదువుకోవడం, రెండు ఉద్యోగం చేయడం. ఈ రెండు కానప్పుడు వ్యాపారం చేసుకోవడం. కానీ ఈరోజు మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. చదువు విద్యాలయాలను ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో ఎన్ని మూతపడ్డాయో తెలుసా? కేసీఆర్ బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత మనందరూ ఆత్మబంధువు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వేల స్కూల్స్ మూసేసింది. దానివల్ల ఎవరు నష్టపోయేది? మనమే. రెండోది, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తుంది. అంటే మనకున్న కొద్దిపాటి అవకాశాలను కూడా నిర్వీర్యం చేయడం అన్నమాట. అంటే ఒక పక్కన చదువును నిర్ధారించు, చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. రెండో పక్కన ఉద్యోగం లేకుండా చేసే అవకాశం చేస్తున్నారు. ఆటోమేటిక్ ఏమైతాము? అస్పృశ్యులం అయిపోయి మళ్ళీ ఊరు పడిపోతాము, ఇల్లు కిరాయి కట్టలేము. అంటే ఇప్పుడు ఒక కుక్కను మీరు గమనించాలి. ఎంత చదువుకున్నా, లక్షల్లో ఫీజులు కట్టి ఎంత చదువుకున్నా ఉద్యోగాలు రావు అనే దాన్ని తీసుకొస్తున్నారు. మరి ఎంత చదువుకున్నా ఉద్యోగం రానప్పుడు మరి ఎందుకు చదువుకోవాలి? చదవలేదు. అంటే మనంతట మనం స్వచ్ఛందంగా చదువు మానేయడానికి కుట్రలు పడుతున్నారు. ఎవరు? బీజేపీ ఆర్ఎస్ఎస్. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు చట్టసభలలో, పార్లమెంట్ లో మన వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? ఏం చేస్తున్నారు? న్యాయస్థానాలలో మన వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మన హక్కులు, బాబాసాహెబ్ కల్పించిన హక్కులన్నీ కోల్పోతున్నాము. కాబట్టి మనందరం కూడా సంఘ చైతన్యం కావాల్సింది. మనందరం కూడా ప్రతి అన్యాయాన్ని నాకెందుకు అనుకోకుండా ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకు బాధితుల పక్షాన నిలబడాలి. అది కనుక మీరు అర్థం చేసుకొని చేయకపోతే మళ్ళీ మనం ఊరు బయటికి పోబోతున్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కొంచెము ఆలోచించండి. ఎంతసేపు టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, పాటలు కాకుండా అసలు మన చుట్టూ ఇలాంటి విషయాలు ముఖ్యంగా విద్యార్థులు మీరు తెలుసుకోకపోతే గుర్తుపెట్టుకోండి, ఊరు బయటికి పోబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్.
ఓకే, ధన్యవాదాలు అన్నగారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి జైబీలు. ఇప్పుడు చివరి వక్త వారి మాట్లాడిన తర్వాత మన యొక్క కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి వారి మాటలను శ్రద్ధగా విని భవిష్యత్తులో మీరు ఏం చేయాలనేది నిర్ణయించుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు సౌత్ ఇండియా సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు, అదేవిధంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు దిగంబర్ కాంబ్లే గారిని వారు మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. వారి గట్టి చెప్పడంతో ఆహ్వానిస్తున్నాం. వారు మాట్లాడిన తర్వాత మనకు అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి ముందు భారత రాజ్యాంగం గురించి అవగాహన కల్పించడానికి నాకు అదేవిధంగా మీ అందరికీ పేరు పేరున విషయం. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం ఒకటి, రెండవది గత 9 సంవత్సరాలు కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేసిన అనుభవం. అందులో ఎదుట కూర్చొని ఎంతసేపు వినగలరు అనేది నేను అర్థం చేసుకోను. ఒక టీచర్ ఉన్న లక్షణం ఏంటంటే స్టేజ్ మీద అతను ఒక సబ్జెక్ట్ చెప్తున్నాడంటే ఎవడు వింటున్నాడు, ఎవడు వినట్లేదు, ఎవడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఎవడి ఐ కమ్యూనికేషన్స్ ఎలా ఇంటరాక్ట్ చేస్తుండేవి అన్ని గమనిస్తాం. కాబట్టి నాకు తెలిసి మీలో 99% వినేటటువంటి కెపాసిటీ కొలాప్స్ వినే పరిస్థితులు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 10 నిమిషాల్లో సబ్జెక్ట్ను నోట్ చేస్తాం. రాజ్యాంగ దినోత్సవం భారతదేశంలో ఎందుకు అంత గ్రాండ్ గా జరపదు, ఈ విషయం మీద మనం స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఇక రాజ్యాంగం గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను. రాజ్యాంగం కంటే ముందు మనం మన రాష్ట్ర గ్రంథాలు, మనం ప్రమాణంగా తీసుకునేటటువంటి గ్రంథాలు కొన్ని స్టోరీస్, ఇట్ మే బి నా రీడింగ్స్ లో, నా రీసెర్చ్ లో అది ప్రాక్టికల్ ప్రూవ్ కానప్పటికీ, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేనప్పటికీ స్టోరీ రాయబడ్డది సమాజంలో చలామణిలో ఉంది కాబట్టి దాన్ని కొన్నిటిని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మన దేవతల రాజు ఇంద్రుడు, దేవతలకు రాజు, దేవతలకే రాజు ఇంద్రుడు. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య మీద కన్నుపడ్డది. ఇమ్మీడియట్ గా ఏం చేసిండు? గౌతమ మహర్షి తపస్సుకు వెళ్ళే సమయంలో అతని రూపం ధరించి ఆమె మీద రేప్ చేసిండు. రైట్? అదే ఇంద్రుడు ఈ రోజు ఏ స్త్రీ మీద కోరిక కృష్ణుడు ఈరోజు జైల్లో వస్తుంది. ఇదే రాజ్యాంగం.
మానవ సమాజం, ఒక మానవ సమాజం మానవ కళ్యాణం కొరకు ఒక మంచి జీవనాన్ని అవలంబించడానికి రూపొందించినటువంటి కొన్ని చట్టాలు. ఎందుకు భారతదేశంలో నేటికి కూడా రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన లేకుండా జాగ్రత్త పడుతున్నారు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు ఈ దేశంలో రాజ్యాంగం గురించి? ఎంతమందికి తెలుసు? ఎవరో ఆర్ట్స్, బిఏ, ఎంఏ ఈ సబ్జెక్ట్ చదివే వాళ్ళు కామన్ గా వాళ్ళకు సబ్జెక్ట్ ఉంటది కాబట్టి చదవాల్సి వస్తుంది తప్ప రాజ్యాంగ హక్కుల పరంగానే ఆ చట్టాలు ఉండడం చేతనే నడుస్తుంది. అది తెలుసుకోనియకుండా ఈ వ్యవస్థ ఎందుకు జాగ్రత్త పడుతుందంటే దీంట్లో కొన్ని ఆర్టికల్స్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం ప్రియంబల్ ప్రతిజ్ఞ చేశాం. అవకాశంలోను అంతస్తులోను సమాన అవకాశం కల్పించుకోవడానికి భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాజ్యాంగాన్ని మాది మాకు సమర్పించుకుంటున్నాము కదా. వచ్చిందా? అంతస్తులో అవకాశం వచ్చిందా? ఆర్టికల్ 38 స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్వయం చేకూర్చడానికి భారత ప్రభుత్వం కట్టబడి ఉండాలి అని భారత రాజ్యాంగం భారత ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తుంది. సామాజిక న్యాయం దక్కిందా? ప్రతి 7 నిమిషాలకు ఎస్సీ ఎస్టీల మీద ఒక అట్రాసిటీ జరుగుతూ ఉంది. ఆర్థిక న్యాయం జరిగిందా? ఈ దేశంలో ఉన్న ఆర్థిక సంపద కేవలం 60 మంది చేతులు 70% ఉంటే మిగిలిన 30% దేశ పౌరులందరిది. ఆర్టికల్ 39 లో స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్టేట్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఏమని? జాతీయ సంపదను వికేంద్రీకరించాలి ఒక అంశం అయితే, దేశ ఆర్థిక సంపత్తిని దేశ పౌరులందరూ సమానంగా ఉపయోగించేటట్టు భారత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జరిగిందా? ఎందుకు? చదువుకున్న మనకే రాజ్యాంగం మీద అవగాహన లేకపోతే ఆ రాజ్యాంగ హక్కుల గురించి మనం ఎక్కడ మాట్లాడేది? హక్కులు కూర్చుంటే రావు, అడుక్కుంటే రావు. హక్కుల్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పోరాటం ఎప్పుడు చేస్తావు? దాని మీద అవగాహన, జ్ఞానం ఉంటే చేస్తావు. దాని మీద జ్ఞానం లేకుండా నీకు ఆల్వేస్ ఎంగేజ్ చేస్తున్నాడు. ఒక సీజన్ లో రామదీక్ష అంటాడు, మరో సీజన్ లో హనుమాన్ దీక్ష అంటాడు, మూడో సీజన్ లో అయ్యప్ప దీక్ష అంటాడు. ఇక నా తల్లులకైతే లేదు ఉపవాసాలు లేవు, లేదు వ్రతాలు లేవు. ఇక రాజ్యాంగం గురించి తెలుసుకునే అవసరం ఎక్కడ రాదు. ఇక రాజ్యాంగం గురించి ఈ దేశంలో చర్చ జరుగుతా ఉంది. ఒకడంటాడు అంబేద్కర్ రాయలేదండి అంటాడు. ఇంకోటి అంటాడు ఏ రాసిండు, అన్ని దేశాల రాజ్యాంగాలను కాపీ చేసిండు కదా అని ఇంకోటి అంటాడు కదా. ఆ సందర్భాలు మనం చూస్తున్నాం. పెద్ద పెద్దలు ఒక్కరిద్దరు కాదు, అరుణ్ జైట్లీ అనేది సరే రాలేదు నువ్వు చెప్తున్నావు, లేదా ఇంకోటి చెప్తున్నాడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 26 నవంబర్ ఇదే రోజు 1949 భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఏమంటాడంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మేము చేసిన గొప్ప పని ఏమిటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. ఈ మనిషి
కష్టపడి ఒక్కడే రాజ్యాంగం రాసిందని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంటున్నాడు. ఆ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యొక్క శిష్యుడు అరుణ్ జైట్లీ ఏమంటాడు? బాబాసాహెబ్ రాజ్యాంగం రాయలేదు. ఏమర్థమైంది ఈ రెండు స్టేట్మెంట్లు మీకు? రెండవది, నేను అనేక కోచింగ్ సెంటర్లు తిరిగి చూశాను. పొలిటికల్ సైన్స్ కావచ్చు, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదా ఏ ఇతర అంశాల్లో రాజ్యాంగం గురించి చెప్పాల్సి వస్తే ఆదేశిక సూత్రాలు ఆ దేశం నుండి, ప్రాథమిక హక్కులు ఈ దేశం నుండి, సవర్ణ చట్టం ఆ దేశం నుండి తీసుకోబడింది అని అంటారు. దీంట్లో కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కెమిస్ట్రీ సబ్జెక్ట్ కనీసం 10th వరకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. ఆమ్లాలు క్షారాలకు కరెక్ట్ డెఫినేషన్ చెప్పగలరా? ఆమ్లం క్షారం, యాసిడ్ అండ్ బేసిస్. పర్టికులర్ ఈ రోజు ఏ డెఫినేషన్ లేదు. ఒక సైంటిస్ట్ ఆయన రీసెర్చ్ చేసిన కోణంలో ఇచ్చిన డెఫినేషన్, దాన్ని ఓవర్కమ్ చేస్తూ మరో సైంటిస్ట్ ఇచ్చిన డెఫినేషన్ ఇప్పుడు అన్ని అప్లికేబుల్ అయితే దాన్ని డిఫైన్ చేస్తున్నాం. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన జరగాలంటే రెఫరెన్స్ తీసుకుంటాడు మనిషి. ఆయన బాబాసాహెబ్ ఆ కర్మ పట్టలేదు. తన మెట్రికులేషన్ బుద్ధుడి చేత ప్రభావితమైనటువంటి వ్యక్తి. ఈ ప్రపంచంలో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ ఏంటంటే బుద్ధుడి యొక్క వినయ. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం ఏ దేశం నుండో తీసుకోవాల్సిన కర్మ బాబాసాహెబ్ పట్టలేదు. బౌద్ధంలో ఉన్న ప్రధాన అంశాలు అవే అంశాలు ఈరోజు రాజ్యాంగంలో ఉన్నాయి. అవే అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ దేశం యొక్క పరిస్థితి ఏంటంటే ఈరోజు 72వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఏ స్థానంలో ఉన్నాం? దారిద్ర్య సూచిలో ప్రపంచంలో మొదటి స్థానంలో, ఆకలి మరణాల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం. మహిళల భద్రతా విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం. రైతు ఆత్మహత్యల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం. మానవ హక్కుల ఉల్లంఘనలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం. అమ్మాయిలను కిడ్నాప్ చేసే విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో మనమే ఉన్నాం. బలవంతంగా అమ్మాయిలను వ్యభిచారం నెట్టే స్థానంలో ప్రపంచంలో మొదటి స్థానంలో మనమే ఉన్నాము. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి కల్పించడంలో, ట్రాఫికింగ్ లో, పాలకుల ట్రాఫికింగ్ లో కూడా భారతదేశం మొదటి స్థానంలోనే ఉంది. 72 సంవత్సరాల రాజ్యాంగంలో ఈ పరిస్థితులు నెలకొల్పడానికి కారణం ఏమిటంటే వాడు వేసిన కుట్రలో మన భాగస్వాములు అయినాం, కానీ మనం మన హక్కుల గురించి పోరాటం చేయలేదు. నేనేం సవాల్ చేస్తున్నా అంటే రాజ్యాంగం కంటే ముందు ఒక రాముడు తన భార్య కోరిక మేరకు జింకకు బాణం పెట్టగలడు, కానీ రాజ్యాంగ అమలులో చేయలేడు. రాజ్యాంగం తన పని తాను చేస్తుంది. రాజ్యాంగం గొప్పదే, కానీ ఆ రాజ్యాంగపరమైన హక్కులు ప్రజలకు అందాలంటే దాని కొరకు పోరాటం జరగాలి. ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలంటే భారత రాజ్యాంగం కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం చాలా ప్రమాదకరమైన రాజ్యాంగం. చాలా మంది అంటుంటారు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది? 72 సంవత్సరాలు. దానికంటే ముందు ఈ దేశంలో రిజర్వేషన్ లేవా? 200 సంవత్సరాలు కొన్ని హింసిస్తారు. కొన్ని సంవత్సరాలు భారత రాజ్యాంగం కంటే ముందు ఈ దేశంలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అమల్లో ఉన్న రాజ్యాంగం మన ధర్మశాస్త్రం. మన ధర్మశాస్త్రం అధ్యాయం 1 శ్లోకం 88. వేదాలను చదివే హక్కు, బోధించే హక్కు, దానం స్వీకరించే హక్కు
కేవలం బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది. ఇది రిజర్వేషన్ కాదా? అదే 1 శ్లోకం 89 పరిపాలించే హక్కు క్షత్రియుడికి మాత్రమే ఉంది. వేదాలను చదువుకునే హక్కుతో పాటు పరిపాలించే హక్కు క్షత్రియులకు ఉంది. అదే ధర్మశాస్త్రం అధ్యాయం 1 శ్లోకం 90 వేదాలను చదువుకోవడం, వ్యాపారం చేసే హక్కు కేవలం వైశ్యులకు మాత్రమే ఉంది. మన ధర్మశాస్త్రం అధ్యాయం 1 శ్లోకం 91 ఏం చెప్తుంది? ఎటువంటి డబ్బులకు ఆశపడకుండా పై 3 వర్గాలను సేవించే హక్కు శూద్రులకు ఉంది. ఎవరు శూద్రుడు? జెండా లేనోడు. తీయండి, మీ షర్ట్లు తీయండి, జెండాలు ఎంతమంది ఉన్నాయో చూస్తా. జెండా లేనోడు శ్రీకృష్ణుడు భగవద్గీత ఎంతమంది ఇంట్లో ఉంది? ఉంటే స్పష్టంగా చెప్పండి, దాంట్లో తప్పలేదు. నా ఇంట్లో ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది, భగవద్గీత ఉంది, వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, బాబాసాహెబ్ సాహిత్యం ఉంది, కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ ఉన్నాయి. సరే, లేకపోవచ్చు. జండము లేదా ఉపనేదము లేదో కృష్ణుడు ఏమంటున్నాడు? ఘోరంగా తిడుతున్నాడు. పాప ఎవరి నుండి పుట్టిను అంటున్నాడు. అంటే దేవుడు చూడండి ఎవరిని? మన ధర్మశాస్త్రము అధ్యాయం 1 శ్లోకం 91 ప్రకారము ఎటువంటి డబ్బులకు ఆశపడకుండా పై 3 వర్గాలను, పై అంటే అధ్యాయం 1 శ్లోకం 88 ప్రకారము రిజర్వేషన్ పొందుతున్న బ్రాహ్మణుడికి, అధ్యాయం 1 శ్లోకం 89 ప్రకారం రిజర్వేషన్ పొందుతున్న క్షత్రియుడికి, అధ్యాయం 1 శ్లోకం 90 ప్రకారం రిజర్వేషన్ పొందుతున్న వైశ్యుడికి ఈ శూద్రుడు అనేవాడు ఎటువంటి డబ్బు ఆశించకుండా సేవ చేయాలనుకుంటున్నాడు. ఇది గత 2000 సంవత్సరాల నుండి అమల్లో ఉన్నటువంటి రిజర్వేషన్. కాదా రిజర్వేషన్? ఇది రిజర్వేషన్. అయితే ఈ రిజర్వేషన్ లో మానవ హక్కుల ఉల్లంఘన ఉంది. ఈ రిజర్వేషన్ లో అసమానత ఉంది. బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ ఉందా? ఆర్టికల్ 16 లో ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్తున్నారు. ప్రాథమిక హక్కుల్లో జరిగిందా? ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు అధిక శాతం ఎవరున్నారు? బ్రాహ్మిన్స్ ఆర్ వాళ్లకు కోఆర్డినేట్ ఉన్నటువంటి పాలక బృందానికి లాభం. అంటే ఆర్టికల్ 16 ఉల్లంఘన జరుగుతుందని అర్థం. బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ ఎక్కడ కూడా మానవ హక్కుల ఉల్లంఘన లేదు, ఎక్కడ కూడా అసమానత లేదు. కానీ వాడమేర్పరిచిన రిజర్వేషన్ లో అడుగడుగున అసమానత ఉంది, అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘన ఉంది. అయినా బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ మీద వ్యతిరేకత వస్తుంది, కానీ వాడి రిజర్వేషన్ మీద వాడు ఎప్పుడు వ్యతిరేకత రాదు. నేడు మన అవగాహన రాహిత్యం, మన అజ్ఞానం, మన సోమరితనం మనకు ఏ స్థాయిలో నెట్టేసిందంటే, రేపు చదువుకుంటున్న మీకు రేపు బ్రతకాలంటే మీకు రాజ్యాంగపరమైన రక్షణ కావాలి. మీకున్న రాజ్యాంగపరమైన రక్షణ పబ్లిక్ సెక్టార్ కథమైంది. రేపు మీరు చదువుకున్నాక మీకు అవకాశం ఎక్కడ వస్తాయి? ప్రైవేట్ సెక్టార్ అయితే వాడు అవకాశాలు ఇవ్వడు. దేశ ఆర్థిక సంపద దేశ పౌరులందరూ సమానంగా అవకాశం పొందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 39 డైరెక్షన్ ఇచ్చినప్పటికీ
ఈ దేశ సంపద కేవలం 10% మంది ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఆ 10% మంది ప్రజలు తీసుకొస్తున్న ఈ ప్రైవేటైజేషన్ లో మీకు రేపు అవకాశం లేదు. అంటే రాజ్యాంగం మీద కనీస అవగాహన లేక, రాజ్యాంగ హక్కుల గురించి మనం పోరాటం చేయక, వాడి మెడలు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో నెట్టేశాం. వాడు రాజ్యాంగం తెలుసుకోవద్దని బాబాసాహెబ్ మీద, రాజ్యాంగం మీద అనేక రకాల వ్యతిరేకతలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మనం ఆ కుట్రని అర్థం చేసుకోలేదు, రాజ్యాంగం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దాని ఫలితం ఏమిటంటే రానున్న కాలంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. రానున్న కాలం అంటే 100-200 సంవత్సరాల కాలం నేను చెప్పేది. నా స్టడీస్ ప్రకారం నేటికి 90% ప్రైవేటైజేషన్ జరిగిపోయింది. మిగిలింది ఇంకా 10%. ఇంకోసారి వీటికి వచ్చిందంటే అది కూడా కొలాప్స్ అవుతుంది. సిస్టమ్ ఎంత జాగ్రత్తగా మనల్ని నిర్వీర్యం చేస్తుందో మనకు అర్థం కాలేదు. ఆర్టికల్ 21A ప్రాథమిక హక్కుల్లో విద్యా అవకాశాలు ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ కల్పించబడ్డాయి. అదే స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆర్టికల్ 45లో 13 సంవత్సరాలు వచ్చే వరకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలి, ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేశారు. ఈరోజు ఆ విద్యా అవకాశాలు మీరు కొలాప్స్ అయ్యాయి. విద్య అనేది ప్రైవేటైజేషన్ భాగమైంది. ఈ విధంగా చాలా అంశాలు ఆరోగ్య విషయంలో కావచ్చు. మీరు గమనించండి, నేడు ట్రెండ్ లో నడుస్తున్నది ఒకటి నడుస్తుంది. కొన్ని కుట్రలు మనకు అర్థం కాకుండానే మార్కెట్లో చలామణి అవుతుంది. భారతదేశంలో అత్యంత హార్డ్గా ప్రజెంట్ ఏ వ్యాపారం జరుగుతుందంటే డ్రగ్స్, గంజాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్లో ఎంతైతే డ్రగ్స్ పండుతాయో గతంలో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్లో ప్రపంచ దేశాలకు వెళ్ళేది. ఈసారి చాలా జాగ్రత్తగా భారత ప్రభుత్వము ఏ దేశాలకు వెళ్లకుండా మొత్తం భారతదేశానికి వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకుంది. దీని అర్థం తెలుసా? దీని అర్థం తెలుసా? రీసెంట్లీ రైతు బిల్లులను వెనక్కి తీసుకుంటే చాలా మంది ఏమన్నారు, పంజాబ్ చెందిన మట్టిని మిగతా రాష్ట్రాల్లో చల్లండి, ప్రజల్లో పోరాట గుణం వస్తుందని. గతంలో ఆ పంజాబ్ను నిర్వీర్యం చేయడానికి పంజాబ్ యువకులకు మత్తు పానీయాలకు అలవాటు చేసి ఒక జనరేషన్ కొలాప్స్ చేసింది ఈ దేశం. అదే నేను జరుగుతుంది. సిఏ పేరిట వాడు అనుకున్న హిందూ రాష్ట్రం కొరకు ప్రయత్నం చేసింది. వాడి దౌర్భాగ్యం కరోనా మూలంగా పెండింగ్ లో పడ్డది. రైతు బిల్లుని తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రమాదకరమైన స్థాయిలో నెట్టేద్దాం అనుకున్నారు. సిక్కులు బలంగా పట్టుకున్నారు. వాళ్ళు వదిలేట్లు లేరని దాన్ని వదిలించుకుంది. ఇప్పుడు వాడి పని ఏంటంటే దేశంలో ఉన్న యువత మొత్తాన్ని నిర్వీర్యం చేయాలి. మీరు గమనించండి, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆర్టికల్ 47లో ప్రజల ఆరోగ్యానికి హానిని కలిగించే ఎటువంటి మత్తు పానీయాలను భారత ప్రభుత్వం అమ్మకూడదు. ప్రజల ఆరోగ్యానికి హానిని కలిగించే ఎటువంటి మత్తు పానీయాలను భారత ప్రభుత్వం అమ్మకూడదు. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం అత్యధిక శాతం ఎక్కడి నుండి వస్తుంది? మందు. ఈ మందు, నేను ఈ మధ్య ఆహార శాస్త్రం మీద రీసెర్చ్ చేస్తున్నా కాబట్టి
గతంలో ఫ్యాషన్ గా ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇన్వైట్ చేస్తే ఒక పేకో 2 పేకో నేను కూడా తాగాను. టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న కొలీగ్స్ కలిసినప్పుడు లేదా మరో సందర్భం కావచ్చు, అలవాటు ప్రకారం కాదు. అది రీసెంట్లీ ఆహార శాస్త్రం మీద నేను వర్క్ చేసినప్పుడు ఇమీడియట్ గా తాగే అసలు వాసన కూడా చూడట్లా. ఎవరైనా తాగి నా ఇంటోడైనా నా ఇంటికి వస్తే బయట లాడ్జ్ బుక్ చేస్తున్నా కానీ నా ఇంట్లో ఉండని ఎట్లా. ఎందుకు చెప్పాను? మత్తు పానీయాలు మీ బ్రెయిన్ పూర్తి స్థాయిలో ఇంటీరియర్ చేస్తాయి. అదొక భయంకరమైన కుట్ర. నేడు గంజాయి లాంటి డ్రగ్స్ భారతదేశ మార్కెట్ లో ఎంత తీవ్ర స్థాయిలో వస్తున్నాయో ఒక గుజరాత్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎన్ని వేల కోట్ల డ్రగ్స్ అది? 15,000 కోట్లు. 15,000 కోట్ల డ్రగ్స్ ఒక రోజు అయితే ఒకటే రోజు. ఇమీడియట్ సెకండ్ డే మళ్ళా దాదాపు 10,000 కోట్ల డ్రగ్స్. ఈ దేశాన్ని తగలబెడుతుంది గుజరాత్ ఉండే. ఈ దేశాన్ని తగలబెడుతుంది. ఇప్పుడు కాదు, నాకు తెలిసి జియోగ్రఫికల్లీ గుజరాత్ ఈ దేశానికి ప్రమాదం అంట. బ్రాహ్మణ బనియా గాంధీ కూడా అక్కడ ఉండే. అసలు దేశాన్ని మొట్టమొదట సర్వేనాశనం చేసింది గాంధీ అయితే, గాంధీ తర్వాత రోల్ ప్లే చేసింది మోడీ. భారతదేశంలో చలామణి ఉన్నాయి. ఆ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ డ్రగ్స్ లో కూడా నాకు తెలిసిన సైన్స్ ప్రకారం జెనెటిక్ మాడిఫికేషన్ ఆర్గానిజం అనే ఒక సైంటిఫిక్ టెక్నిక్ ద్వారా ఆ డ్రగ్స్ ను ఇది చేస్తున్నాం, మాడిఫైడ్ చేస్తున్నాం. దాన్ని తీసుకున్న తర్వాత మానవ సమాజంలో ఎంత ఇది ఉంటుందంటే నీ హక్కులు కాల రాసినా ఏం చేసినా నీలో స్పందన గుణం కొలాప్స్ అవుతుంది. ఇప్పటికే ఈ దేశంలో ఉన్న డౌన్ రోడ్ కమ్యూనిటీకి స్పందన గుణం ఉండదు. నేను చాలా సందర్భాల్లో చాలా ఎగ్జాంపుల్స్ లో అంటాను. ప్రకృతి నియమం ప్రకారం ఈ ప్రకృతికి ఉన్న లక్ష్యమే తన ఆస్తితో కాపాడుకోవడం. దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ భూమి తన కేంద్ర బిందువు వద్ద విద్యుదయస్కాంత వికిరణాలను వెదజల్లి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఒకసారి భూమి అనుకున్నది నేను ఎందుకు తిరుగుతప్ప అలసిపోయినా అని అనుకున్నది. ఏమైంది? కుప్పకూలిపోతుంది. భూమి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అంటే ఈ జీవ సృష్టి యొక్క లక్ష్యం ఏంటంటే తన అస్తిత్వాన్ని, తన ఉనికిని కాపాడుకోవడం. రైట్? సర్వసాధారణంగా ఒక చిన్న జీవిని, ఒక చీమను తీసుకొని దాన్ని గెలకండి. పెద్ద మానవుడు, తెలుగునోడు, వీడు దిగంబర్ కాపులే, వీడు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతాడు, వీడిని కాటేయను అని మనం అనుకుంటుందా? దాని శక్తి ఉన్నంత మేరకు ఖచ్చితంగా అది కాటేస్తుందా, కొడుతుందా? అవునా? అంటే అస్తిత్వానికి ప్రమాదం అని తెలిస్తే ఖచ్చితంగా తన రక్షణ వలయాన్ని తను ఉపయోగిస్తుంది. ప్రతి 7 నిమిషాలకు మన మీద అట్రాసిటీ జరుగుతా ఉన్నా బ్రహ్మాండంగా తింటున్నాం, పంటున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అన్ని రకాల సుఖాలను అనుభవిస్తున్నాం. ఆలోచించండి. ఇప్పటికే స్పందించే గుణం మన కమ్యూనిటీలో కొలాప్స్ అయింది. మన కమ్యూనిటీలో కేవలం ఎస్సీ ఎస్టీలే కాదు, బాధితులు బీసీలు కూడా. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే బాబాసాహెబ్ అంటాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ అన్పేడ్ పోలీస్ ఆఫ్ బ్రాహ్మణికల్ సిస్టమ్ అని. పాపం వాళ్ళకేం తెలియదు. సంఖ్యలో ఎక్కువ ఉన్నారు, జనగణన చేసుకొని వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళు పోరాటం చేస్తారా అంటే ఆ అంశం వచ్చినప్పుడల్లా ఏదో మస్జిద్ కూల్చేస్తాడు, అది మా మందిరం అంటాడు. రండి హిందువులారా ఇటుకలు తీసుకురండి, రామ మందిరం కడతా అంటాడు. పాపం అక్కడ ఇటుకలు దొరకనట్టు ఈడ మా హిందూ సోదరుడు ఇటుకలు తీసుకుని హైదరాబాద్ బయలుదేరుతాడు. అరే నీ హక్కు కాలు రాస్తున్నారని మాలాంటాడు చెప్పిన వాడి బుర్రకెక్కదు.
నాకు తెలిసి ఈ ప్రపంచంలో బుర్రలేని జీవులు ఎవరైనా ఉన్నారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎందుకంటే 340లో చాలా క్లియర్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెనుకబడిన తరగతుల యొక్క జనాభా ప్రతిపాదిక ప్రకారము వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్తున్నారు. నేడు 72 సంవత్సరాలు అయింది రాజ్యాంగం పూర్తయి, రాజ్యాంగ అమల్లోకి వచ్చి నేడు కూడా బీసీలకు సామాజిక న్యాయం దక్కలేదు, రాజకీయ న్యాయం దక్కలేదు, ఆర్థిక న్యాయం దక్కలేదు. కానీ సోదరుడు ఇటుక పట్టుకొని అయోధ్యకు బయలుదేరుతున్నాడు రామ మందిరం కట్టడానికి. అరే బాబు, నేను చాలుకున్న బీసీ సభరాలు, నీ రాముడే 20 సంవత్సరాలు కోటి చుట్టూ తిరిగిండు నా మందిరం కావాలని. అది రాజ్యాంగానికి ఉన్న పవర్. నువ్వు దాన్ని నమ్మురపై అసలు రామ మందిరాలు వల్ల కట్టచ్చు అని చెప్పిన విషయం ఏంటంటే, చాలా స్పష్టమైన విషయం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న అనేక మంది, అనేక కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, వీళ్లకు మానవ సమాజాన్ని విభజించడానికి వాడుకునేటటువంటి అస్త్రాలు, వాడికి అవసరం ఉన్నప్పుడు మతం పేరిట అందరినీ ఏకం చేస్తాడు, అవసరం తీరాక కులం పేరిట అందరినీ వెలివేస్తాడు. ఇప్పుడు ఈ కులంలో ఉన్న లాజిక్ ఏంటంటే, ఈ రోజు వరకు ఈ 72 సంవత్సరాల్లో కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ కూడా మనం సాధించలేదు. బేసిక్ ప్రిన్సిపల్స్ లో చూడండి, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం. కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్, మానవ సమాజం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ కూడా, బుద్ధుడి యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు సోదర భావం సాధించాలి. ఉందా సోదర భావం? దానికి ఆటంకం ఏది? కులం. కులం, ఒక కులం మరో కులంతో ఎన్నడూ కలవదు. ఎందుకు? ఎవడి దుకాణం పాడిపోతుంది. కులంలో పుడతాడు, కులంలో వస్తాడు. అంటే చూడండి, సోదర భావం స్థాపించనంత వరకు సమానత్వాన్ని మీరు ఆశించలేరు. సమానత్వం స్థాపించినంత వరకు స్వేచ్ఛ ఈ దేశం అంటే కాన్స్టిట్యూషన్ మనం సాధించాలంటే కులాన్ని చేయాలి. కులం ఇండిపెండెంట్ గా పుట్టిందా అంటే లేదు. కులాన్ని ఎవరు పుట్టించారు? దిగంబర్ కాకుండా ఒబామానా, ఒసామా బిన్ లాడేనా, ఎవరు పుట్టించారు? హిందూ మతం. హిందూ మతం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1935లో రిలీజ్ చేసినటువంటి అనహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తారు. కుల వ్యవస్థ ఏ మత నమ్మకాల మీద నిర్మాణం చేయబడి ఉందో ఆ మత నమ్మకాలను నాశనం చేస్తే గాని ఈ దేశంలో కులాన్ని నిర్మూలించలేమని చెప్తారు. అంటే సోదర భావం స్థాపించాలంటే కుల వ్యవస్థ ఏ మత నమ్మకాల మీద నిర్మాణం చేయబడిందో ఆ మత నమ్మకాలను ధ్వంసం చేయాలి. అప్పుడు సోదర భావం మనం స్థాపించవచ్చు. సోదర భావం స్థాపించినట్లయితే ఖచ్చితంగా సమానత్వాన్ని స్థాపిస్తాం. సోదర భావ సమానత్వం స్థాపిస్తే ఖచ్చితంగా మనం స్వేచ్ఛను కూడా స్థాపిస్తాం. ఈ విధంగా రాజ్యాంగం యొక్క హక్కులు దేశ ప్రజలకు అందకుండా బ్రాహ్మణీయ వ్యవస్థ అనేక కుట్రలతో, అనేక జాగ్రత్తలు పడుతూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు మన జనరేషన్ వాడి కుట్రల్ని తెలుసుకొని వాడి కుట్రల్ని ధ్వంసం చేయకుండా పోరాటం చేయకపోతే పాత రోజులు అత్యంత సమీపంలో నాకైతే కనబడ్డాయి. నేను భయంలో ఉన్నాను. బాబాసాహెబ్ ఇచ్చిన హక్కుల ద్వారా నేనైతే ఇంత షూట్బుట్లో చదువుకొని ఉద్యోగం చేస్తూ వచ్చాను. రేపు నా పిల్లాడికి ఎంప్లాయ్మెంట్ ఎలా అనే ఆలోచనలో ఉన్నాను. నిజంగా నాకు కూడా కొడుకున్నాడు, పాప ఉంది.
రేపు అన్ని ప్రైవేటైజేషన్ అవుతున్నాయి. ప్రైవేట్లో కులపరంగా వాడు నాకు అవకాశం కల్పించడు, నా పిల్లలు ఎలా బతకాలనే ప్రశ్నలో పడ్డాను. ఈ దేశ ఆర్థిక వనరులు నా చేతులు లేకుండా వాడు జాగ్రత్తలు తీసుకున్నాడు. బాబాసాహెబ్ మాట ఉంటే వేరుండేది. 9 డిసెంబర్ 1946 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క మొదటి సమావేశం జరిగింది. 9 డిసెంబర్ 1946 13 మార్చ్ 1946 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగింది. ఇదే రోజు 13 మార్చ్ 1946 బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మీ దేశానికి మేము స్వాతంత్రం అయితే ఇస్తావురా, స్వాతంత్ర దేశాన్ని మీరు ఎలా పరిపాలిస్తారంటే వీళ్ళ బుర్రలుండేగా సమాధానాలు కూడా లేవు. గాంధీ దగ్గర లేదు, నెహ్రూ దగ్గర లేదు, పటేల్ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ చొరవ తీసుకొని క్రెబ్స్ కమిషన్ నియమిస్తుంది 13 మార్చ్ 1946. ఆ క్రెబ్స్ కమిషన్ లో ఆల్బర్ట్ అలెగ్జాండర్, లార్డ్ ఫెథిక్ లారెన్స్ అండ్ క్రెబ్స్, సర్ స్టీఫెన్ క్రెబ్స్, ఈ ముగ్గురు వ్యక్తులతో కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిషన్ లో 3 ఒప్పందాలు ఉంటాయి. బ్రిటిష్ భారతదేశం యొక్క మైత్రితో రాజ్యాంగ నిర్మాణం జరగాలి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసి రాజ్యాంగ నిర్మాణం చేయాలి. అప్పుడు ఈ 13 మార్చ్ 1946 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మొత్తం 296 మంది ఎన్నుకోబడుతుంది. కానీ దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకుంటారంటే గాంధీకి చాలా స్పష్టంగా తెలుసు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీకి 7 చెరువుల బాబాసాహెబ్ అంబేద్కర్ వీడు మళ్ళా రాజ్యాంగ సమితిలో వచ్చిందనుకో వీడి తెలివి ఉందరమ్మా, ఎవరు తెలివి పనిచేయదు, వీడిని రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అనుకున్నట్టే బాబాసాహెబ్ ఓడించి అప్పుడు జోగేంద్రనాథ్ మండల్ అనే నాయకుడు బాబాసాహెబ్ దగ్గర వచ్చి నీ పోరాట ఫలితంగానే నేను ఈరోజు ఎన్నుకోబడ్డాను, నేను లేకపోతే నా జాతికి ఏం నష్టం లేదు, కానీ నువ్వు రా నా ప్రాంతం నుండి నిన్ను గెలిపిస్తాను. పశ్చిమ బెంగాల్ 24 జిల్లా ప్రకారం తీసుకెళ్లి ప్రజాకర్షక్ అనే పార్టీతో ముస్లిం లీగ్ పార్టీ యొక్క అనుబంధ పార్టీ 24 జిల్లా ప్రకారం నుండి బాబాసాహెబ్ గెలిపిస్తుంది. అదే 17th జూలై 1946 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజు 17 జూలై 1946 అడుగుపెట్టిన తర్వాత 9 డిసెంబర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో బాబాసాహెబ్ చాలా స్పష్టంగా ఈ దేశం యొక్క రాజ్యాంగం ఏ విధంగా ఉండాలని స్పష్టంగా చెప్పారు. పుట్టిన ప్రతి వ్యక్తికి జీవిత బీమాను కల్పించాలంటే అనేక దేశాల అమల్లో ఉంది. ఎందుకు? ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి. ఒక కార్మికుడు ఉన్నాడు, అనుకోకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కావచ్చు, వ్యాధి బారిన పడి కావచ్చు, మరణిస్తే అతని కుటుంబం రోడ్డు మీదకి రాకూడదు. కాబట్టి పుట్టిన ప్రతి వ్యక్తికి బీమాను కల్పిస్తే న్యాయంగా బ్రతకగలుగుతాడు అనే ఒక అంశాన్ని తీసుకుంటాడు. రెండవ అంశం ఏం తీసుకుంటాడంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని జాతీయకరణం చేయాలి. ఎంతున్నది భూమి తెలుసు మీకు? భారతదేశంలో సాంఘికమైన భూమి ఎంత? ఇప్పుడు ఏదైనా సినిమా చెప్పి హీరో ఏంటంటే వాడని చెప్తుంది. మన భక్తులు వాళ్ళు అట్లా మార్చింది అనుకోవడానికి తప్పు కాదు. సాంఘికమైన భూమి ఎంత? ఏమండి మేము తెలుసుకోవడానికి నాకు తెలిసి నేను 2006 లో కెమిస్ట్రీ లెక్చరర్ గా అవతరించే వరకు 2007 లో మొట్టమొదటి ఫోన్ తీసుకున్నాను. 7 లో అంటే మా ఎడ్యుకేషన్ లో ఎక్కడ ఫోన్ రాలేదు.
ఉన్న టైం అంతా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెలుసుకోవడం. ఈరోజు ఫోన్ మీ చేతులు ఉంది, మంచిగా ఆపరేట్ చేయగలిగితే అన్ని విషయాలు మీ చేతిలో బంధించబడింది. ఇప్పుడు ఆ ఫోన్ ఇస్తా చెక్ చేయవచ్చు. సుమారు ఎంత తక్కువ ఒక 500 పుస్తకాలు ఉంటాయి నా ఫోన్. ఒక పాట ఉండదు, ఒక వీడియో ఉండదు, ఏముండదు, పుస్తకాలు తప్ప ఏం లేదు. జర్నీలో ఖచ్చితంగా ఆ పుస్తకాలు చదువుతూనే వెళ్తాము. మీ దగ్గర టెక్నాలజీ అవైలబుల్ ఉంది, ఈ దేశంలో బ్రతుకుతున్నారు, ఈ దేశంలో ఉన్న పరిస్థితులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే అసలు మీరెందుకు బ్రతుకుతున్నట్టు? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వింటున్నారా? కరెక్ట్ కదా? రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? రావాలిగా. ఏ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఏ రైతు? కేసీఆర్ అయితే ఆత్మహత్య చేసుకున్నారా? కవిత అయితే ఆత్మహత్య చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి అయితే ఆత్మహత్య చేసుకున్నాడా? ఏ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? చిన్నతర రైతులు. ఎవరు చిన్నతర రైతులు? ఒక ఊరును తీసుకోండి, ఆ ఊరు స్ట్రక్చర్ ను మీరు స్పష్టంగా గమనిస్తే ఏ కనబడుతుంది? ఆ ఊరు స్ట్రక్చర్ లో ఒక ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తికి భూమి ఉంటది. ఎంత ఉంటది? తక్కువ అంటే 20 ఎకరాలు. దాంట్లో 50 ఎకరాలు ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండవచ్చు. ఈ ఆధిపత్య కులాలంటే అది బ్రాహ్మణ్ కావచ్చు, రెడ్డి కావచ్చు, వెల్మ కావచ్చు, కమ్మ కావచ్చు, అంటే రూలింగ్ క్లాసెస్. అదే ఎస్సీని పక్కన పెట్టండి, ఒక బీసీని తీసుకోండి, దాంట్లో ఎగువ శూద్రులకైతే 5-10 ఎకరాలు ఉండవచ్చు. బీసీలో మెజార్టీ కులాలకు 5 ఎకరాల కంటే తక్కువ ఉంది. అదే ఎస్సీ ఎస్టీలకు ఎకరం 2 ఎకరాలు ఫైనల్. ఎక్కువ ఉన్నదంటే 5 ఎకరాలు. కష్టపడి ఎటువంటి మత్తు పానీయాలకు బానిస కాకుండా ఉన్న వ్యక్తి, కష్టపడ్డ వ్యక్తి ఛాలెంజ్ తో భూమిని కొన్నాడు, భూమిని నమ్ముకున్నాడు, భూమి కొన్నాడు. అటువంటి వాళ్ళ దగ్గర రేర్ పర్సంటేజ్ లో 10 ఎకరాలు ఉండవచ్చు. అంటే చిన్నతర రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? మీ కులానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచన రాలేదు? ఆలోచన రాకపోతే మీరు స్టూడెంట్ ఎట్లయితారండి? విద్యార్థి అంటే విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఈ దేశంలో 185 మిలియన్ల హెక్టార్ల భూమి సాగుయోగ్యమైంది. అందులో 55 మిలియన్ల హెక్టార్లకు నీరు అందుతుంది. 185 మిలియన్ల హెక్టార్ల భూమి సాగుయోగ్యమైనదైతే అది ప్రపంచంలో మొదటి స్థానం. రెండవ స్థానం 55 మిలియన్ల హెక్టార్ల భూమికి నీరు అందుతుందంటే ప్రపంచంలో మొదటి స్థానం. అయినా ప్రపంచంలో అత్యధిక శాతం రైతులు ఆత్మహత్య చేసుకునేది భారతదేశంలో. దానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూమి పెత్తందారి కులాల చేతిలో బంధించబడింది. కాబట్టి బాబాసాహెబ్ ఏమన్నాడంటే భూమిని జాతీయకరణం చేయండి, జాతీయకరణం చేసి ప్రభుత్వమే డైరెక్షన్ ఇవ్వాలి. ఇక పలానా దిగంబర్ కాంబ్లేకు ఇంత భూమి కేటాయిస్తుంది, ప్రభుత్వమే అన్ని వనరులను క్రియేట్ చేయాలి, ప్రభుత్వమే నా పంటను కొనాలి. అలా జరిగి ఉంటే ఈ దేశం నేడు సస్యశ్యామలంగా ఉండేది. అలా జరిగి ఉంటే నేడు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎదురయ్యేది కాదు. అలా జరిగి ఉంటే పౌష్టికాహార లోపంతో నా పిల్లలు మరణించేవారు కాదు. అంటే చూడండి, ఈ దేశంలో స్వతంత్ర పోరాట యోధులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఒక మేధావి యొక్క ఆలోచనని అడ్డుకోవడం చేత దేశం సత్యనాశనమైంది. ఈ దేశం సత్యనాశనం కావడానికి కారణం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్. ఒకవేళ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఆ రోజు బాబాసాహెబ్ డిమాండ్ 9 డిసెంబర్ 1946 బాబాసాహెబ్ ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇంప్లిమెంటేషన్ ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు.
పౌష్టికాహారంతో మరణాలు సంభవించేవి కావు. అంటే రైతుల ఆత్మహత్యకు బాధ్యత ఎవరిది? ప్రభుత్వం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, చాచా నెహ్రూది, సర్దార్ వల్లభాయ్ పటేల్ది, వీళ్ళందరూ బాధ్యులు. కాబట్టి మిత్రులారా, మై హంబల్ రిక్వెస్ట్, నాకు సబ్జెక్ట్ ఉంది, మీతో చప్పట్లు కొట్టించాలని నేను రాలా. నేను ఈ మధ్య ఆయుర్వేదిక్ మీద రీసెర్చ్ చేస్తున్నా. మొన్న అనుకోకుండా ఒక చెట్టు ఒక ప్రాంతంలో ఉన్నదంటే కలెక్ట్ చేయడానికి. నా దౌర్భాగ్యం ఏమిటంటే తుఫాను, సరే మా ఏరియాలో అంత గనబడతలేదు, వెళ్దాంలే అని వెళ్ళి ఘోరమైన వర్షం స్టార్ట్ అయింది. ఉరుములు మెరుపులు. ఇక గ్రామంలో ఉన్నాడు కదా, ఉరుములు మొత్తం 6 రకాలు. ఇక ఆ సబ్జెక్ట్ వెళ్ళదు. ఇంకా అయితే చెట్టు కింద ఉంటే ఉరుము పిడుగు పడే అవకాశం ఉంది. కాబట్టి చెట్టు కింద కూర్చోలేదు. ఉండడానికి దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు ఏ ఊరు లేదు, అంత అడవికి వెళ్ళిన. నేను ఒక ఫాలోవర్ని తీసుకెళ్ళాను. తప్పని పరిస్థితుల్లో 2.5 గంటలు తడిశాను. తుఫాను, వర్షం కాబట్టి షవరింగ్ స్టార్ట్ అయింది. అప్పుడే అనుకున్నాను ఫీవర్, థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు, ఈ కారణాలు నిన్ననే హైదరాబాద్ వచ్చిన, వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మీ ముందర ఒక మెడిసిన్ అక్కడ పెట్టుకొని ఆ టానిక్ తాగకుండా వస్తే కాస్త గొంతు సెట్ అయితే ఇంతో కొంత మాట్లాడగలుగుతాను. అంటే నేను మాట్లాడడానికి, మీతో చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు. నేను ఈ దేశ పౌరుడు. ఈ దేశం పట్ల నాకు అభిమానం ఉంది. కాబట్టి దేశ పౌరులుగా ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలి, రాజ్యాంగ హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి, ఈ విషయంలో ఎంతో కొంత జ్ఞానం ఉన్నవాడిని. కాబట్టి మీతో ఈ విషయాన్ని చర్చించడానికి వచ్చాను. మీరు విద్యార్థులు కాబట్టి మీ ఎక్కువ సమయాన్ని జ్ఞానాన్ని ఆర్జించడానికి మాత్రమే ఉపయోగించి రానున్న భవిష్యత్తును నిర్మాణం చేసే నైతిక బాధ్యత మీ భుజస్కంధాల మీద మీరందరూ తీసుకోవాలని కోరుతూ, ఇంత ఓపికతో విన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.